అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? 10th, ఇంటర్, ఇంజనీరింగ్ లో నీకు వచ్చే మార్కులు చూస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు కదా, మినిమం ఎటువంటి జాబ్ కూడా అర్హత సంపాదించలేకపోయి. ఈ రోజు నీకున్న పరిస్థితికి రాజకీయం ఒకటే ఆధారం. మన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చైతన్యని యూత్ లీడర్ గా నియమిస్తున్నాను. ఎవరా వీళ్ళని లోపలికి వదిలారు? సార్ మీతో చిన్న పనుండి వచ్చాను సార్. ఓ చెప్పండి. మా ఇంట్లో 2 రోజుల నుంచి స్టీల్ చెంబు కనబడలేదు సార్, కాస్త వెతికించి పెడతారా? ఇలాంటి చిన్న చిన్న పనులు నేను డీల్ చేయను. టాక్ టు మై అసిస్టెంట్. ఇప్పుడు ఇస్తాను చూడరా. నేను కబ్జా చేసిన చార్మినార్ వేరే వాళ్ళు కబ్జా చేశారు సార్. నా చార్మినార్ కాస్త ఇప్పించి పెడతారా ప్లీజ్ సార్? చార్మినార్ ప్యాకెటా? అమ్మా ఏంటి సంధ్య, నీ ఫ్రెండ్ వెనకాల నిల్చుంది? నేనేం రాగింగ్ చేయట్లేదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చల్ లోపలికి వెళ్ళా. కమ్ రారా. అయినా ఏంట్రా సడన్ సర్ప్రైజ్? ఏం లేదురా, నాన్న చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే నేను రాజకీయాల్లోకి రావటమే బెటర్ అనిపించింది. అందుకనే ఓకే చెప్పేశాను. నా సంగతి సరే, మీ సంగతి ఏంటి? నాకు బెంగళూరు ఐఐఎంలో సీట్ వచ్చింది. నేను సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పాస్ అయ్యాను. వేండ్రాతి వీర వెంకట సంధ్యారాణి IAS. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? ఈ అకేషన్ ని మనం ఎంజాయ్ చేయాల్సిందే. అరే అందరం కలిసి ఎక్కడికి వెళ్దాంరా. కుదరదు. ఈ రోజు సాయంత్రం నేను మన ఊరికి వెళ్తున్నాను. 2 days ఆగి వెళ్ళొచ్చు కదా. ఎలా చేతు మాట్లాడవే? నాకు కుదరకపోవచ్చు. ఇప్పుడే కదా ఈ పదవి రుద్దారు. తప్పకుండా వస్తానని తాతయ్యకి మాటిచ్చాను. పైగా ఎల్లుండే మన ఊళ్ళో జాతర. ఏంటి ఊర్లో జాతర? అరే జాతర అంటే మామూలుగా ఉండదురా. నాకు కూడా మన ఊరు చూడాలని ఉంది సంధ్య. అయితే ఒక పని చేద్దాం. సరదా కోసం ఎక్కడికైనా వెళ్లే బదులు అందరం కలిసి మన ఊరు వెళ్దాం. నాకు రావడం కుదరదులేవే. పోవే, నీ పెళ్ళైతే నువ్వెలాగూ రాలేవు. అందుకే ఒక్కసారికైనా జాతరకు రావే. సరే 3 రోజులే కదా, నేను కూడా వస్తాను. కానీ సర్లే. త్వరగా రావే. ఎందుకు అరుస్తున్నారు? తాతయ్య, ప్రయాణం బాగా జరిగిందమ్మా? బాగా జరిగింది తాతయ్య. తను చందు. నమస్కారం అండి. చల్లగా ఉండయ్యా. థ్యాంక్స్ అండి. తను ప్రణీత. నమస్కారం తాతయ్య. మంచి భర్త వచ్చి పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. తను చైతన్య తాతయ్య. నువ్వు నాక్యా నాయక్ కొడుకువి. నువ్వు
సత్యప్రసాద్ కొడుకువి. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు తాతయ్య? ఏముంది, ఇతనికి రాజకీయ నాయకుని లక్షణాలున్నాయి, ఇతనికి వ్యాపారవేత్త లక్షణాలున్నాయి. అరే బయటనే నిలబెట్టాను, లోపలికి రండి రండి. మీ నాన్న వాళ్ళు ఈ ఊరుదలి ఎప్పుడో 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు. మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళని చూసినట్టే ఉంది. అందరం కలిసి భోంచేద్దాం, వాళ్ళతో కూర్చొని భోంచేసినట్టుగా కూడా ఉంటుంది. ఈ రోజు నా రెడ్డి నాయుడు గారింటికి వచ్చి ఆయనతో కలిసి భోంచేసే భాగ్యం రావడం నిజంగా మీ అదృష్టం. ఎందుకంటే ఈయన అంత గొప్ప మనిషి. ఈ రోజున మీరు పెంచలయ్యా, ఏమిటిది? పిల్లలు ఊరు చూడ్డానికి వచ్చారయ్యా, హాయిగా గడపనివ్వాలని. నా గురించి చెప్పి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? చూడండి అమ్మా, మీరు ఇక్కడ ఉన్న నాళ్ళు హాయిగా ఉండండి, ఏం మొహమాట పడకండి, ఏం కావాలన్నా నన్ను అడగండి. అన్నట్టు ఈ రోజు పెద్ద జాతర చాలా బాగా జరుగుతుంది. మళ్ళా మీరు ఎప్పుడు వస్తారో ఏమిటోను. హాయిగా ఈ రోజు ఆడండి, పాడండి, గంతండి, మీ ఇష్టం. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు, చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి, చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం.